దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు బలమొందుదురు. బలహీనులుగా ఉన్న మీరు బలమొందుదురు. అవును దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని బిడ్డలారా, యాత్రికులము మనము. ఈ లోకములో మనము యాత్ర చేయడానికి వచ్చి ఉన్నాము. ఈ యాత్రికులమైనటువంటి మనకి దేవుని వలన మనము బలము నొందినటువంటి వారిగా ఉన్నట్లయితే మనము ధన్యులము. మన యాత్ర అతి ప్రియముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది, ధన్యకరముగా కూడా ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనములో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆయన యొద్దనే ఘనత ప్రభావములు ఉన్నవి, బలమును సంతోషము కూడా ఆయన యొద్దనే ఉన్నవి. యాత్ర చేయడానికి వచ్చిన మనము ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకున్న వారిగా, ఆయన యందు భయము భక్తి కలిగిన వారిగా మనము ఉన్నట్లయితే ఆయన యొద్ద ఉన్న బలమును, ఆయన యొద్ద ఉన్నటువంటి సంతోషమును మనకి అనుగ్రహింపజేస్తాడు. ఆయన యొద్ద ఉన్న బలమును సంతోషమును అనుగ్రహింపజేసినటువంటి ఆ యొక్క దేవుడు మీ జీవితంలో ధన్యకరమైన స్థితిని కూడా ఆయన కలగజేస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అవును దేవుని బిడ్డలారా, సంసోను దేవుని యొద్ద నుండి బలము పొందుకొని అన్నిటిపైన కూడా విజయమును పొందుకొని ధన్యుడిగా ఉన్నాడు. కానీ ఆయన చేసిన ఒక్క పొరపాటు వలన బలహీనుడైపోయి ధన్యకరమైన స్థితి నుంచి ఆయన వెలివేయడం జరిగింది, త్రోసివేయడం కూడా జరిగింది. దేవుని బిడ్డలారా, సంతోషం అనేది లేకుండా అయిపోయింది ఆయనకి. అలా నీవు ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. బలహీనంగా ఉండి మీరు దుఃఖపడుతున్నారేమో, మీరు దుఃఖపడకండి. ఎలాంటి స్థితిలో మీరు బలహీనులు అయిపోయారో, ఎలాంటి పరిస్థితులలో మీకు బలహీనతలు కలుగుతూ ఉన్నాయో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ బలహీనత? ఎవరికి చెప్పుకోలేను నా బలహీనతని, ఎవరికి చెప్పుకున్నా కూడా తీరని నా బలహీనత అని నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో. ఏంటి నా సమస్య, ఏంటి నా అనారోగ్యము అని నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో. నేను ఇది సాధించలేకపోతున్నాను, ఈ జాబ్ చేయలేకపోతున్నాను, ఈ చదువు చదవలేకపోతున్నాను, ఈ పని చేయలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతూ దుఃఖపడుతున్నావేమో. నీ దేవుడు నీకు బలముని ఇవ్వబోతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, దేవుడి యొద్ద నుండి నువ్వు బలం పొందుకోవాలంటే ఆయన యందు నువ్వు భయము భక్తి కలిగి ఉండు. ఆయన యందు నుండి పొందుకున్న బలము ద్వారా నువ్వు ధన్యుడవి, ధన్యురాలవైతావు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అలాంటి స్థితి నీకు కలిగినట్లయితే, నువ్వు రూఢిగా విశ్వసించి దేవుని యందు విశ్వాసం వల్ల నువ్వు బలము పొందుకున్నట్లయితే నీ జీవితము ఎంతో సంతోషముగా సుఖమయముగా ఉంటూ ఉంది. చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నువ్వు దుఃఖపడద్దిగా, నువ్వు రూఢిగా నమ్మి విశ్వసించినట్లయితే నీ దేవుడు నీకు బలమునిస్తూ ఉన్నాడు. బలమును ఇవ్వడమే కాకుండా సమాధానము కలగజేసి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే అన్నిటి విషయంలో నీకు విజయమునిచ్చి
అన్నిటి విషయంలో నిన్ను తప్పించి నీకు బలమునిచ్చి, నీకు సమాధానమునిచ్చి, నీ కుటుంబానికి ఐక్యతనిచ్చి, సంతోషమునిచ్చి నిండారుగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇటు ధన్యకరమైన స్థితిని నీవు నీ కుటుంబము నిండారుగా అనుభవించుదురుగాక. ఆమేన్.